చాలా సంవత్సరాల క్రితం పెళ్ళైనా ఫంక్షన్లైనా ఆడవాళ్ళకి బొట్టు పెట్టి జాకెట్ ముక్క చేతిలో పెట్టేవాళ్ళం కదా. ఈ మధ్యన అదంతా మారిపోయింది. అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ చేస్తున్న వాళ్ళనే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా రిటర్న్ గిఫ్ట్గా జాకెట్ ముక్కగా కాకుండా స్టీల్ బాక్స్ కానీ, స్టీల్ డబ్బా లేదా గాజు గిన్నెలు, గాజు బాక్సులు, ప్లాస్టిక్ డబ్బాలు ఇలాంటివి రిటర్న్ గిఫ్ట్గా తెస్తున్నారనమాట. వీళ్ళు కూడా రిటర్న్ గిఫ్ట్ కింద ఒక స్టీల్ గిన్నె, లీటర్ పాలు పట్టే గిన్నె పైకి మూత తీసుకొచ్చారండి. ఇక మేము మంగళ స్నానాలు అయిపోయిన తర్వాత వీటన్నిటిని ప్యాకింగ్ చేయడానికి కూర్చున్నాం. తెల్లవారి ప్యాకింగ్ చేద్దామంటే ఆ టైంలో ఫంక్షన్కి అందరూ రెడీ అవుతూ ఉంటారు, ఈ పని ఎవరు పట్టించుకోరని టైం అటు ఇటుగా 11:30 ఏమో అవుతుందండి. ఆ టైంలో వీటన్నిటిని ప్యాక్ చేస్తున్నాము. ఇందులోకి లడ్డు, నువ్వుల స్వీటు, అరటిపండు, బూందీ అంతవరకు ప్యాకింగ్ చేసి కవర్లో పెట్టేశాము. కానీ ఒక్కలను ఆకులు మర్చిపోయారండి. రేత్రి ప్యాకింగ్ చేసి కవర్లో ఆడబెట్టేసాం కదా, మళ్ళీ తెల్లవారి ఆకు ఆ కవర్లలో చదిరేస్తున్నామండి. ఇక ఈ ఫంక్షన్లో ఇదే లాస్ట్ వీడియో అనుకుంటే, ఎందుకంటే నేనైతే వీడియోస్ ఏం తీయలేదు. ఇక ఫంక్షన్లో బొట్టు పెట్టడానికి, గంధం పెట్టడానికి కానీ అటు ఇటు తిరుగుకుంటా ఫోన్ ఏమో మక్క దగ్గర పెట్టేశాను. వీడియోస్ ఏం తీయలే. ఐడియా అలా ఫోన్ చేతిలో ఉంటే ఐడియా వచ్చేది, కానీ ఫోన్ చేతిలో లేదు కదా, వీడియోస్ ఏం తీయలే. ఇప్పుడు ఆ పాపని బయటికి తీసుకొచ్చేటప్పుడు మాత్రమే చిన్న వీడియో తీశాను, ఆ తర్వాత తీయలేదు. ఈరోజే పిల్లలు నాకు ఫోటోలు పంపించారు, ఆ ఫోటోలు కొన్ని ఇలా వీడియోకి యాడ్ చేస్తున్నాను. మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీ మంచి మనసుతో ఈ పాపను దీవిస్తారని నేను కోరుకుంటున్నాను.